రోజు వేకెన్సీ వచ్చేసరికి మై కర్మ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ రావడం జరిగింది. సో నా కర్మ అనేసి అంటారు తెలుగులో. ఆపరేషన్ అనలిస్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి షిఫ్ట్లు అయితే మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. అది కూడా రిమోట్ స్థానంలో, అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు అనమాట. భారతదేశం అంతా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీసుకోవడం జరిగిందనమాట. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే రిమోట్ ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వన్నా లేదా అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే మై కర్మ నుంచి ఈ యొక్క వేకెన్సీ వచ్చింది. పాత్ర వివరణ చూసుకుంటే ఇక్కడ క్లౌడ్ సర్వీస్ నెట్వర్క్, స్టోరేజ్ మరియు డేటాబేస్ డొమైన్ లో అధిక సేవా సమయ వ్యవధిని నిర్ధారించడం ద్వారా కస్టమర్ ఫస్ట్ విధానాన్ని సాధించడానికి మా బృందంలో చేరడానికి మేము ఆపరేషన్స్ అనలిస్టిక్స్ కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అలాగే ఆపరేషన్ విశ్లేషకుడు కూడా ఉంటుంది అనమాట. సో ఆపరేషన్ విశ్లేషకుడు కింద వాటి బాధ్యత వహిస్తాడు. వాటికి బాధ్యత వహిస్తాడు. సో అన్ని డొమైన్లు కవర్ చేయడానికి మరియు ఐటీ పర్యావరణం, క్లౌడ్ సర్వర్ నెట్వర్క్ నిల్వ మరియు డేటాబేస్ కోసం L1 వనరులను పర్యవేక్షించడం మరియు అధిక సేవా సమయాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనేది చేస్తాడు. అలాగే సాయంత్రం లేదా రాత్రి షిఫ్ట్ అయితే ఈ యొక్క వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే పర్యవేక్షణ హెచ్చరికలు మరియు డాష్బోర్డులను సృష్టించండి మరియు సెటప్ చేసే విధంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ నివేదన సాధనాలు మరియు ఆకృతీకరణ నిర్వహణ సాధనాలను రూపొందించండి మరియు అభివృద్ధి చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. పర్యవేక్షణ పరిష్కరణను, పనితీరు నివేదికలను సిద్ధం చేసి సో వాటి కార్యాచరణ నిర్వహించడానికి ఫైన్ ట్యూనింగ్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. డాక్యుమెంటేషన్ మరియు నివేదికలను సిద్ధం చేసి నిర్వహించండి. మరి గుర్తించిన పనులపై తదుపరి స్థితిని అందించే విధంగా ఉండాలి. సో ప్రామాణిక విధానం ఆధారంగా అవుట్పుటేజ్ ప్రక్రియలు మరియు ఎస్కలేషన్లను నిర్వహించే విధంగా ఉండాలి. మరియు పెండింగ్ లో ఉన్న అధిక ప్రాధాన్యత గల టికెట్లపై వివిధ ఇంజనీరింగ్ బృందాలతో ఫాలోఅప్ చేసే విధంగా ఉండాలి. ఈ పాత్రకు బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి సాయంత్రం లేదా రాత్రి షిఫ్ట్లో పనిచేయాల్సి ఉంటుంది. నైపుణ్యాలు మరియు అర్హతలు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా ఉండాలి. US అండ్ కెనడా బృందంతో కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలి. 0 నుంచి 3 సంవత్సరాలు, అంటే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. AWS మరియు GCP వంటి క్లౌడ్ ప్రొవైడర్ల గురించి మంచి జ్ఞానం అనేది మీకైతే ఉండాలి. సో లినక్స్ స్క్రిప్టింగ్ భాషలు ప్రాథమిక అంశాలతో పరిచయం అనేది చాలా అవసరం. అన్సిబుల్, పర్స్పెక్టివ్ మరియు చెఫ్ వంటి కాన్ఫిగరేషన్ నిర్వహణ సాధనాల గురించి మీకైతే తెలిసి ఉండాలన్నమాట. అనువదించదగినవి అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రోమథియస్ మరియు గ్రాఫానా వంటి పర్యవేక్షణ వ్యవస్థలతో అనుభవం అనేది చాలా అవసరం. రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ అనేది అవసరం అనమాట. అలాగే గ్రే లాగ్ వంటి లాగింగ్ పరిష్కారాలు పరిజ్ఞానం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మేము విభిన్న అనుమానాలు మరియు నేపథ్యాలను విలువైనదిగా భావిస్తాము. కాబట్టి మీరు జాబితా చేయబడిన అర్హతలన్నింటిలోకి కలిగి ఉంటాము. దరఖాస్తు చేసుకోవడానికి మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో ఇక్కడ రికార్డింగ్లు ఉన్నాయి. సో మై కర్మ అనేది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.